పని అవుదామా మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల్లో అంతర్మదనం నడుస్తుందట. ఏంది బనకచెర్లకు బలి అవుదామా? ఎందుకు బనకచెర్ల బలి అవుతామని ఎవరు అంటారు? అది ఇప్పుడు మీద అంటే మీకే అంతర్మదనం నడుస్తుందట కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నాయకులకు. మరి ఎట్లా సీఎంను తిక్క సన్యాసులు పని పాట లేనోళ్ళు సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పనంగా పెడదామా అని మీరే అనుకుంటున్నారట. అనేది మా పార్టీలో గాని మా ప్రభుత్వంలో గాని చూసినామని ఇన్ని దినాలే ఏమైనా కేసీఆర్ పాలన అనుకున్నావు? మాది ఏకపక్ష నిర్ణయం చేసుకోనికి ప్రతిపక్షాలతో కూర్చొని సంభాషణలు చేస్తున్నాం, ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకుంటున్నాం. ప్రతిపక్షాల ఎంపీలను పిలిచి ఎన్నడన్నా కేసీఆర్ గట్ల పెట్టిండేనా? చూసినాం ఎన్నడన్నా? మరి మాకు వాళ్ళకు నక్కకు లాగా నాగలోకం ఉన్నంత ఉంది. బీజేపీ కూడా కేంద్రంలో మమ్మల్ని ఎప్పుడు కూడా పిలిచి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టి మాట్లాడలేదు. పిలిచి అన్ని పార్టీలు అఖిల పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడలేదు. కానీ మేమన్నా కూర్చోబెట్టినాం ఈ తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగలు ఏమనుకొస్తున్నాయి అంటే కాంగ్రెస్ లో ఒక పెద్ద లీడర్ కాడ ఈ చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేలు గోడెలా పోసుకుంటున్నారట. ఎట్లా చేద్దాము ఏం చేద్దాము బనకచెర్లని రేవంతమయ్య ఏదో చేస్తట్టే ఉన్నాడు, నీళ్లు అటు మలుపుతట్టే ఉన్నాడు అనేది. మామూలు కాదు, ఆలు గుండెల దడ అనుకొని వాళ్ళకు బగులైతున్నట్టున్నది. రేవంత్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. మా ముఖ్యమంత్రి మా దీనికి సంబంధించిన శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా ఉన్నారు. దీంట్లో ఎలాంటి శశభిష అవసరం లేదు. ఎవరో తల్లాడుతున్నారని వీళ్ళు తాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు తల్లాడుతున్నారని వీళ్ళు తల్లాడుతున్నట్టున్నది. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి కొట్లాటలు అయితే లేవు. ఎప్పుడు కొట్లాటలు పెడదామా, ఎప్పుడు పెడదామా, పొయ్యి రాజేద్దామా అని చూస్తున్నట్టున్నారు. అంత ఛాన్స్ మేము ఇయ్యము, అంత ఛాన్స్ ప్రజలు ఇయ్యరు. దుకాణం అంగడి మూసుకొని పోయింది లే. ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాక వాళ్ళని ఎందుకు క్యాచ్ చేద్దాం? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళ గురించి మళ్ళా మాట్లాడినాం అనుకో, ఇక వాళ్ళని ఊకే దినామి యాడ్ చేసుకున్నాడు తప్ప ఏమి ఉండదు. అంతేనా? నాశనం చేసారు. ఆ నాశనానికి కారకులు వాళ్ళని చెప్పుకుందాం గాని వాళ్ళని యాడ్ చేసి మా దగ్గర ఏందో మా పార్టీలు ఏమో అవుతున్నది, ఏమో ఉరగబెడుతున్నారు, ఏమో ఏందో అవుతున్నదని వీళ్ళంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలలో లొల్లి నడిచింది 2 పార్టీలలో. అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీలో కొట్టుకుంటున్నారు, ఇక్కడనేమో కుటుంబ సభ్యులందరూ కొట్టుకుంటున్నారు. ఇక మా పార్టీ మంచిగా ఉన్నదాని కళ్ళతోని ఓర్వలేక దిష్టి కళ్ళతోని ఇక పెద్ద గుమ్మడికాయ దిశ తీపించుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా. అమ్మా వీళ్ళ ఇంట్లో పంచాది. అందులోనేమో ఇప్పుడు బండికి ఈటెలకు అంత లడబిడ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇంట్లో కాంగ్రెస్ లో కచ్చపెచ్చ ఏమైనా నడుస్తలేదా అనేది కళ్ళల్లా మను పోసుకుంటున్నారు, కళ్ళల్లో ఉసురు పెట్టుకుంటున్నారు, కళ్ళల్లో దిష్టి కొట్టుకొని పోతుంది. వాళ్ళకి శుద్రాయిస్తలేదు. కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికీ కొట్లాటలు ఉంటాయి, ఇంటి పోరు ఉంటది అని ఎప్పటికీ అనుకుంటుంది. అది లేక 2 పార్టీలకు మా దిష్టి అంతా 2 పార్టీలకు దాకింది. నిన్న దాకానైతే ఈ కోయిలాగలే బీఆర్ఎస్ కోయిలాగలు బీజేపీ కోయిలాగలు అంటుండే. కాంగ్రెస్ అంటేనే కాయటకూట వ్యవహారము, కాంగ్రెస్ అంటేనే పుకార్లు లేపిర్రు. మాదేమో స్వేచ్ఛ ఉన్న పార్టీ, వాళ్ళకేమో బ్రిటిష్ వాడి పాలన వాళ్ళ దగ్గర ఉన్నది, మా దగ్గర బ్రిటిష్ వాడిని నిలగొట్టిన పాలన స్వేచ్ఛ మా దగ్గర. కాబట్టి అదేమో కుటుంబ పాలన, ఇదేమో బ్రిటిష్ వాడి పాలన. కాబట్టి వాళ్ళిద్దరికి సుధ్రాయించలేదు. కాంగ్రెస్ వాళ్ళని ఎట్లన్నా చేసి విడగొడదాము. అత్తా కోడళ్ళు కొట్లాడితే పక్కింటోనికి చూస్తే సంతోషం అయితే చూడు, అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారా అని చూస్తుర్రి. అంత ఛాన్స్ మేము ఇస్తలేం కదా. మీరు కొట్టుకొని చేస్తున్నారు. ఆ కొట్టుకొని వచ్చింది మా మీద ఏడ్చి వస్తే మా మీద దిష్టి తీసేసినట్టు అవుతుంది. పోండి, మీకు ఇక దినం అదే పంచాయతీ ఉంటది. మీరు కొట్టుకొని చచ్చుడే. ఈ 8 ఎంపీలు 4 గ్రూపులు, 8 ఎమ్మెల్యేలు 4 గ్రూపులు, ఆడ కుటుంబంలో 4 గ్రూపులు. ఇక సచ్చి బతుకుతున్నారు అలా కార్యకర్తలు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంటికి చూసుకోమని, మా సంగతి తర్వాత చూద్దరు. కానీ మేము మంచిగా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం అని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందే వేసిన అడుగు. ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి మా ప్రభుత్వం ముంగలిపోతుంది. సర్వనాశనం చేసిన తెలంగాణకి మంచిగా ఒక రూపం చేసి మళ్ళా ఒక 40 ఏళ్ల దాకా, అంటే 2047 దాకా ఇది ఒక రూపం చేసుకొని 4th సిటీగా 4th స్టేట్ గా మార్చాలని మాది ఒక సంకల్పం తీసుకున్నాము. దానికి ఎవరు అడ్డు పెడితే గిట్లనే దిష్టి కొట్టుకొని పోతారు. అట్లాంటివి ఏం నడుస్తలేవు. బంకచర్లకి చేసిందన్
మా మీద వేస్తున్నారు, పెండ బూడిది చల్లడానికి మీద ప్రయత్నం చేస్తారు. ఆ పెండ పూసుకున్నది మీరు, ఆ రోజు ఆ పెండని రాజేసింది మీరు, ఈ ఇటుకలేసి పిడికలేసి రాజేసింది మీరు, అది చేసింది మీరు అని మేము పబ్లిక్ కి తీసుకొని పోతే మా మీద ఏడిచి వస్తుర్రు. మా ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండ్రు, మాకు వ్యక్తిగతంగా పరిచయాలు వేరు, పార్టీలు ప్రభుత్వాలు వేరు. ఆ పార్టీ అక్కడ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. అవసరమైన చోట మాట్లాడతాం అంతేగాని తిట్టుకుంటేనే అవతల పార్టీకి కరెక్ట్ అనుకుంటే వీళ్ళు పోయి బిర్యానీ తినొచ్చి నాటుకోడి బిర్యానీ లేకపోతే ఇంకేమైనా పులుసులు తినేసి వచ్చిన వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఇవి. మేము అవి తినము, తిని ఇట్లాంటి అబద్ధాల ముచ్చట్లు మేము చెప్పము. మేము బహిరంగంగా మా ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని బహిరంగంగా కలిసి చర్చలు చేసిండ్రు. వాళ్ళలాగా అర్ధరాత్రి పోయి లోకేష్ తో కూర్చొని చర్చలు మా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రికి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి దోస్తాను ఉంది అంటున్నారు. మరి ఏమైనా కలిస్తే గిలిస్తే అట్లా ఏమైనా సప్పుడు దాకా సదురుకు చీకట్లా కలవాలి. మా ముఖ్యమంత్రి బహిరంగంగా కలిస్తే మీ మాజీ మంత్రి అర్ధరాత్రి పోయి కలిసి వస్తున్నాడు. ఏమిటికి అంటే దోస్తులంట, దోస్తు వేరా దోస్తు అన్నట్ల మేము దోస్తులమంట, తమ్ముళ్ళు అంటోడంట. అరే మరి పక్క రాష్ట్రాల వాళ్ళందరు గాని ఎవరు మనుషులంతా ఒక్కటే, అందరం మాట్లాడుకున్నాడు అవన్నీ వేరే. కానీ నువ్వేమో మా మీద బహిరంగంగా కలిసిన వాళ్ళ మీద నిందలే పడితే సదురుగా కలిసినోని మేము కలుస్తాం తమ్ముని అట్లా అంటాడు. ఎందుకు దినంలో కలుసుకోనికి ఏం మాయ రోగం ఉన్నది? అర్ధరాత్రి ఎక్కడనో చీకట్లల్లో కలుసుకునేది ఏం పని ఉన్నది? బహిరంగంగానే గలువు, నువ్వు లోకేష్ గెలవనికి ఎవడన్నా వద్దంటున్నాడా ఏంది? దోస్తున్నాడు, తమ్ముళ్ళ అంటోడు. నేను కూడా యువకుడిని, ఆయన కూడా యువకుడు. నువ్వు 50 ఏళ్ళు వచ్చిన నువ్వు యువకునివి, ఆయన యువకుడు అని నీకు అంత ఉత్సాహం ఉంటే బహిరంగంగా గలువు, తప్పేమున్నది? బహిరంగంగా అర్ధరాత్రి పూట ఎందుకు కలుస్తున్నావు? 3-4 సార్లు పోయి లోకేష్ ని మీరు లోపల చీకటి ఒప్పందాలు చేసుకొని అవి బయటపడకుండా కాపాడుకునే ప్రయత్నం మీరు చేసుకుంటా మా మీద ఏడిస్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో చిచ్చులు ఎక్కువ అయిపోయినాయి. ఏమైతుందో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఏడవలేక, బయట చెప్పుకోలేక, కడుపులో మింగలేక మా మీద ఏడుపులు ఇవన్నీ. ఈ రకంగా కషాయం అయితే కక్తులు అంటావు. కషాయము అప్పుడప్పుడు కడుపులో ఇదైతే మనకు పచ్చగా వామిటింగ్ అయితే చూడు, అప్పుడు కషాయం దాగిపిస్తారు చూడు, అసలు దాగిపియాలి ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి. గిదుల్లా మొత్తానికి ఎంకటి ఆడునవే అంటే నియం కుంపటి అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఉరుకులో పెడుతున్నాయి. బీఆర్ఎస్ అంటే నీ వెంటనే ఉన్న ఎడబోతాడ శనీశ్వర్ లాగా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఉరుకులో పెడుతుంటే వాళ్ళ కాళ్ళు బాగున మండిపడుతున్నాయట. తెలంగాణ అంటే గిట్టని చంద్రబాబుతో రేవంత్ అయ్యా అంటగాగుతుండు. మరి ఎట్ట చేద్దాం ఏం చేద్దాం అనేది ఇప్పుడు కీలక నేత కాడ కాంగ్రెస్ కోల్యాగాలు మీటింగ్ పెట్టినాయి అనేది వాళ్ళు కథగా